చేశారు. వెంటనే షర్మిలకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా షర్మిల గట్టిగా మాట్లాడుతున్నారని అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అందుకే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాను అంటున్న అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న అరాచక పాలనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల రెడ్డి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో పాలన ఎలాగొని చెప్పండి. 2 మొక్కల్లోని ఎన్ని మార్కులు వేస్తారు మీరు? చూసారు కదా, 99% పూర్తి చేసి అన్నాడు పనికిమాల సీఎం. అయ్యాయండి ప్రెస్ వాళ్ళు చెప్పండి. 99% అయ్యాయా? నేను చెప్పాను, లిస్ట్ చదివాను, దాంట్లో ఏది చేయలేదు. మరి 99% అని చెప్పి ప్రజలు మోసం చేయడం అంటే ఆడు మోసగాడి కాకపోతే ఏమంటామండి, నిజాయితీ కూడా అంటామండి. అటువంటి మోసగాడి కానీ మనం ఓట్లేసేది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటండి? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోమని క్లారిటీ ఇస్తున్నాను. 99% కాదు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, సర్వనాశనం చేశాడు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, రాష్ట్రంలో ఆస్తులన్నీ దోపిడీ చేశాడు, ఇసుక దగ్గర నుంచి ఖనిజ సంపద వరకు మొత్తం దోపిడీ చేశాడు. అటువంటి దొంగోడు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవడానికి వీల్లేదు అన్నదే నా వాదన. సార్, ఇంకోటి, షర్మిల కూడా ప్రాణ హాని ఉందని అన్నారు. మీ దగ్గర అంటే మీరు ఎందుకు అలా అంటే అనుమానం వ్యక్తం చేశారు? నేను ప్రాణహాని ఉందని అనలే. అటువంటి స్వభావం కలిగినటువంటి మూర్ఖుడు అతను. సొంత బాబాయినే ఓట్ల కోసం చంపించినటువంటి వ్యక్తి. తెలిసింది కదా, చంద్రబాబు నాయుడు చంపించింది ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పాడు. తర్వాత తెలిసింది కదా ఎవరు చంపారు అన్నది. అంచేత నేను ఏమంటానంటే, అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి, సొంత బాబాయిని చంపించేసిన వ్యక్తి రేపు షర్మిల అడ్డొస్తే చంపుతాడేమో అన్నటువంటి భావన నాకు వస్తుంది. అంచేత రాజశేఖర రెడ్డి ముద్దులు కూతురామే రాజకీయ పార్టీలు ఉంది, ఆ పార్టీ కోసం మాట్లాడుతుంది. నువ్వేంటి బెదిరించడం ఏంటి? క్లియర్గా మాట ఉన్నదో చెప్తుంది. నా ఆస్తి సాక్షి పేపర్లో నాకు వాటా ఉంది అంటుంది. కాదా? కాదని చెప్పాను. రాజశేఖర రెడ్డి ఆస్తిలో నాకు వాటా ఉంది అంటుంది. కాదా? కాదని చెప్పాను. ఇవన్నీ కూడా అంచేత బాబాయిని చంపిన వ్యక్తి రేపు ఈవిడికి కూడా హాని చేస్తాడేమో. అంచేత ఆవిడకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలా, ఆవిడ ప్రాణానికి హాని రాకుండా చూడాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం తప్పులేదు కదా, మానవతా భాగం. సార్, ఇంకోటి, మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, రాత్రుల్లో వస్తున్నాయి అంటారు. ఎవరు చేస్తున్నారు? మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? దొంగోళ్ళ పేరు చెప్తారండి. నేను ఎవరి రాళ్ళు వాడినాను. కాల్ వచ్చినప్పుడు కాల్ నెంబర్ ఉంటుంది కదా? ఉంటాయి. అలాంటి స్వభావం నాది కాదు. నెంబర్ చూసుకొని పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అయ్యి మనకు వద్దు. అటువంటి తేలిపోవాలా, ఆడికి ఎంత పౌరుషం ఉందో నాకెంత పౌరుషం ఉంటుంది. రాత్రి ఫోన్ చెప్పి అన్నాను నేను, ఎవరు రాళ్ళు అంటే కడప రెడ్డిని అన్నాడు ఒకరు. ఎవరో ఒరే రెడ్లు అలా బెదిరించారా, డైరెక్ట్గా అటాక్ ఇస్తారు, నువ్వు రెడ్డి కదరా ఎవరికి పుడిసేవరా అన్నాను. తప్పే ఉంది? ఫోన్ చేయడం పెట్టి దమ్ముడురా. నేను చెప్పాను, ఆఖరి కూడా 3వ ఫోన్కు 4వ ఫోన్కి అన్నాను, ఎందుకురా రోజు నన్ను హింసిస్తారు, కడప రమ్మంటావు నన్ను, లేదా విజయవాడ సెంట్రల్లో కూడా తీసుకుందామా, లేదా విశాఖపట్నం బీచ్లో కూడా తీసుకుందామా, లేదా నర్సీపట్నం పోలీస్ గ్రౌండ్లో కూడా తీసుకుందామా, దమ్ముడు రారని కూడా అన్నాను. అనేది కొత్తారు. సరే, ఇటువంటి బెదిరింపు కాల్స్ నేపథ్యంలోనే మీరు గన్ కి లైసెన్స్ కి రెన్యువల్ చేసుకోవడానికి ఆల్రెడీ ఉంది, గన్ లైసెన్స్ ఉంది, రెన్యూల్ పెట్టాను. నా దగ్గర ఉన్న వెపన్ పాతది, ఓన్లీ 7 రౌండ్స్. ఇప్పుడు ఏంటంటే 7 రౌండ్స్ కాకుండా లేటెస్ట్ వెపన్స్ వచ్చాయి, 14 రౌండ్స్ అని కొత్తగా వచ్చింది. బాగుంది, తేలిగ్గా ఉంటుంది, మనం క్యారీ చేసుకోవచ్చు. దానికోసం పెట్టాను. అదేమన్నారు సార్? ఏమైనా ఇస్తామన్నారు? ఎందుకు లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.